నేను ఇక్కడ పొయ్యి మీద ఏం చేస్తున్నానంటే చికెన్ కర్రీ చేస్తున్నాను. గ్యాస్ పైన చేస్తుంటాము. గ్యాస్ అయిపోయినందుకు పొయ్యి మీద చేస్తున్నాము. పొయ్యి మీద చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఏమంటే కొంచెం కష్టం ఉంటుంది, లేట్ అవుతుంది. గ్యాస్ మీద తొందరగా అయిపోతుంది. మేమైతే గ్యాస్ మీద చేసినాం. పొగ పొగ ఉన్నందుకు నా ముఖము అట్లుందనమాట. ఇక్కడ వచ్చేసి మా అన్న కొడుకు, మా అన్న కూతురు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరిపోయినారు. అందుకు వాళ్ళు స్కూల్ లేనందుకు, సండే అయినందుకు ఇంట్లోనే ఉన్నారు. ఆ అమ్మకి అది జడ అనమాట, టవాలని జడలాగా ఇచ్చేస్తుంది. వస్తుంది ఇప్పుడు. హాయ్ అని చెప్తుంది. హాయ్ హాయ్ అంటుంది. హాయ్ అని చెప్తుంది. చాలా బాగుంటుంది. చాలా అల్లరి పిల్ల అనమాట. అలానే వచ్చేసి సాటర్డే పండగ అయిపోయింది. సండే చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట. అది ఆమెకి జడ అంట, జడలాగా ఇచ్చేస్తుంది. నవ్వుతుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంది. తర్వాత వచ్చేసి మళ్ళీ పప్పు పెట్టాను అనమాట. పొయ్యి మీదనే పప్పు చేసి అంట్లు కడిగాను. అంట్లు కడిగిన తర్వాత ఇంట్లో పని ఎంత చేసినా అయిపోదు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి జాతరలకు కూడా పోయినాము. అది వచ్చేసి మురుకులు చేసేది అదనమాట. అది ఎంత చెప్తున్నాడంటే ఆ తాత 400 చెప్తున్నాడు. మేము 250 అడిగితే అసలు ఇవ్వలేదు. వీడియో చూసినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి.